హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక శారద వెంటనే ఆ శవాన్ని గుర్తుపట్టి భూమికి చెప్తుంది, ఇది మీ మామయ్య శవం కాదమ్మా, మీ మామయ్య బ్రతికే ఉన్నాడు, నా మంగళసూత్రాలు పైలంగా ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా అనేసరికి, ఏమంటున్నావు అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు, మామయ్య బ్రతికి ఉండడం ఏంటి, ఎదురుగా శవం పెట్టుకొని అంటుండగా, లేదమ్మా మీ మామయ్య కాలికి పుట్టుమచ్చ ఉంటుంది, ఆ పుట్టుమచ్చ లేదంటే ఆ శవం మీ మామయ్యది కాదమ్మా, ఎలాగైనా ఏదో ఒక చోట మీ మామయ్య బ్రతికే ఉంటాడు, వెళ్ళిపోదాం పదమ్మా, మీ మామయ్య ఆచూకి తెలుసుకుందాం అంటుండగా, మరి ఇక్కడున్న శవం ఎవరిది అంటుండగా, ఎవరిదో తెలియదమ్మా, కానీ మీ మామయ్య ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడు, నా మనసు చెప్తుంది అని చెప్పేసి ఈ విధంగా భూమికి నచ్చ చెప్తుంటుంది శారద. సరే అత్తయ్య, ఎలాగైనా సరే మామయ్య గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా ఇక భూమిను శారద అక్కడి నుంచి బయలుదేరుతారు. ఈలోపు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు కదా, అదే సమయానికి హాస్పిటల్లో ఉన్నాడని చెప్పేసి వెంటనే భూమికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక హాస్పిటల్లో ఐసీలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది కేపీకి. ఆ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలుతుంది అపూర్వ. వెంటనే ఇక ట్రీట్మెంట్ జరుగుతున్న చూసిన శారద ఈ విధంగా అంటుంది, నేను చెప్పాను కదమ్మా మామయ్య బ్రతికే ఉన్నాడని ఈ విధంగా అంటుండగా, ఎలా అవుతుంది అత్తయ్య, మామయ్య అయితే బ్రతికున్నాడు కదా, అది చాలు మనకు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. సరేమ్మా, ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పు, అక్కడున్న శవము అది ఎక్కడిదో ఏంటో మనకు తెలియదు కదా, అందరికీ ఈ విషయం చెప్తే ఖచ్చితంగా వాళ్ళు సంతోషపడతారు, మామయ్య బ్రతికే ఉన్న విషయం ఇక మీరకు అందరికి తెలిస్తే ఇప్పుడు మీర కూడా చాలా సంతోషపడుతుందమ్మా. సరే అత్తయ్య, ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఎలాగైనా చెప్తాను అని ఈ విధంగా ఫోన్ చేస్తుండగా అదే సమయానికి సిస్టర్ ఒక అతన్ని తీసుకొని వస్తుంది. అమ్మ, ఇతనే నీ భర్తను కాపాడమ్మా, అసలు ఎంత త్యాగం చేశారో తెలుసా, అతని గుండెలోకి బుల్లెట్ దిగినా అతను బ్రతుకుతాడని చెప్పేసి మా డాక్టర్లతో గొడవ పెట్టుకొని మరి ఇక ఆ సారు ప్రాణాలు కాపాడమ్మా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమిను శారద. ఏమంటున్నారు, నా భర్త గుండెల్లో బుల్లెట్ దిగిందా? అవునమ్మా, ఇక మేము అటు పొలాలకి వెళ్తుండగా అదే సమయానికి ఇతను పడి ఉన్నాడు, ఏంటని చెప్పేసరికి గుండెకి బుల్లెట్ ఉంది. వెంటనే ఇక మా ఇంటి దున్న నేను ఇద్దరిని తీసుకొని వెంటనే హాస్పిటల్ దగ్గరకు వచ్చాం, ఎలా అలా హాస్పిటల్లో చేరించాం అని ఈ విధంగా అంటుండగా, మీరు చేసింది ఇక మామూలు సాయం కాదండి, చాలా పెద్ద సాయం అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. ఇక మరోవైపు ఇక ఎలా అయితేందమ్మా, మీ భర్త చాలా మంచి ఉండాలి, ఆ దేవుడి దయ వల్ల అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. డాక్టరు ట్రీట్మెంట్ జరిపిస్తూ ఆపరేషన్ చేస్తూ ఉంటారు కేపీకి. ఈలోపు వెంటనే శారద భూమితో అంటుంది, అమ్మ ఇంటికి కాల్ చేసి చెప్పమ్మా అంటుండగా, వద్దయ్య, ఎందుకమ్మా, మామయ్య బ్రతుకున్న విషయం ఎందుకు చెప్పకూడదు, వద్దు, ఇప్పుడు అతను అన్న మాటలలో మామయ్యకు బుల్లెట్ తగిందని చెప్పేసి అంటున్నారు కదా, అంటే కావాలని మామయ్యను ఎవరో చంపడానికి ప్లాన్ చేశారు, అంటే ఇప్పుడు మామయ్య బ్రతుకున్న విషయం ఎవరికైనా తెలిస్తే మళ్ళీ మామయ్య ప్రాణానికి ఈసారి ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది అత్తయ్య, అందుకే మామయ్య బ్రతుకున్న విషయం ఎవ్వరికీ చెప్పకూడదు అనేసరికి, అది కాదమ్మా, ఇప్పుడు ఎలా, ఏదైనా సరే మామయ్య ఈడ ట్రీట్మెంట్ జరుగుతున్న విషయం, ఈడ మామయ్య బ్రతుకున్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు, ఆ శవం మామయ్య శవం మాత్రమే, అందరినీ అలాగే నమ్మించాలి అని విధంగా అంటుంది. అవునమ్మా, నీ మాటలు వింటుంటే గుండెలో బుల్లెట్ దిగిందంటే ఖచ్చితంగా ఇక ఎవరో కావాలని ఈ ప్రమాదం పెట్టినట్టుగానే అనిపిస్తుంది, నాకెందుకు అపూర్వ మీద ఉంది, ఎలాగైనా అపూర్వ బండారం బయటపడదాకా మామయ్యను ఇలాగే ఉంచాలి అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. లోపల ట్రీట్మెంట్ జరిగి బయటకు వచ్చిన డాక్టర్ను ఇక అడుగుతుంటుంది, డాక్టర్ ఎలా ఉన్నాడు అంటుండగా, ఇక అతనికి హార్ట్కి బుల్లెట్ బాగా లోపలికి వెళ్ళిందమ్మా, ట్రీట్మెంట్ జరిగించాం, ఇప్పుడైతే అతను ఓకే, కాకపోతే ఐసీలో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఇక వెంటనే చూడొచ్చు డాక్టర్ అంటుండగా, 1 అవర్ తర్వాత చూడండి అమ్మా, డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఇక అత్తయ్య ఈ విషయం ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు ఎవరికి అని చెప్పేసి ఈ విధంగా అంటారు. ఇక అక్కడ మాత్రం శవాన్ని పట్టుకొని మీరా చాలా ఏడుస్తుంటుంది, వదిన ఈయన నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు, ఈయన లేకపోతే నేను బ్రతకలేను వదిన అని ఏడుస్తుంటుంది. అప్పుడు అపూర్వ మీరని పట్టుకొని, పోయిన వాళ్ళతో పోతావా, అయినా ఎలాగో చనిపోయాడు కదా, అలానే మనం కూడా బాధపడుతూ ఉండలేము కదా మీరా అని విధంగా అంటుంది. కాకపోతే ఇక్కడ అపూర్వ చరచంద్ర చంపింది కేపీ అని ఎవరికి తెలియకుండా అక్కడికక్కడ వాళ్ళు ఆ మాటను దాచిపెడతారు, నా భర్తను ఎవరు చంపారో అని విధంగా అంటుండగా, మీరా ఇదంతా చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది, ఏంటి వదిన, ఆ గగన్ గడే కావాలని చంపినట్టుగా అనిపిస్తుంది,
ఏంటి వదిన, గగన్ ఎందుకు చంపుతాడు? ఏమో, ఎందుకంటే ఎప్పుడు శారదకు అన్యాయం చేశావు, నా కుటుంబానికి ద్రోహం చేశావని ఇక రోజు రోజు కాకుండా ఇప్పుడు భూమిని ఇంటికి తీసుకెళ్ళాడు కదా, అవన్నీ మనసులో పెట్టుకొని కావాలని గగన్ ఇక చంపడానికి ఇదంతా నాటకం ఆడుతున్నాడేమో అని అంటుండగా, వదిన నీ మాటలు వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది వదిన. ఆగు, వాడిని పని చెప్తాను. నా భర్తను నాకు దూరం చేసిన గగన్ గారిని ఉరికమ్మం ఎక్కించేదాకా నేను వదిలిపెట్టను అని అంటుండగా, చాలు మీరా, ఈ పుల్ల వేశాను, ఇప్పుడు బగ్గుమంటుంది, మా చేతికి మట్టంటకుండా ఆ గగన్ గారిని ఆ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే డాక్టర్లు బ్లడ్ కావాలని చెప్పేసి అంటుండగా ఇక బ్లడ్ శాంపిల్ కోసం అని తిరుగుతూ ఉంటారు. కానీ అదే సమయానికి ఆ బ్లడ్ శాంపిల్కి మ్యాచ్ అయ్యేది దొరకదు. కానీ గగన్ బ్లడ్ను ఇక కేపీ బ్లడ్ ఒకటే. ఇక ఆ బ్లడ్ గ్రూప్ చూసిన శారద అంటుంది, అమ్మ ఈ బ్లడ్ గ్రూపు గగన్ బ్లడ్ గ్రూపు ఒకటే, మరి ఇప్పుడు బావని ఇక్కడికి తీసుకురావడం ఎలా అత్తయ్య అంటుండగా, ఏదో ఒకటి చేసి వాడిని ఇదే హాస్పిటల్లోకి తీసుకురావాలమ్మా, ఎందుకంటే ఎలాగో మీ మామయ్య ప్రాణాలు కాపాడనంటే వాడిని ఇక్కడ తీసుకొచ్చి బ్లడ్ ఇచ్చేలా చేయాలమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటుంది. అకస్మాత్తుగా తీసుకొచ్చిన బావకి అనుమానం, ఎలాగైనా బావకు నచ్చ చెప్పి హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చి ఆ బ్లడ్ ఇచ్చే ఏర్పాట్లు చేద్దాం అత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. ఇక మరోవైపు ఇక బయట అన్ని కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలా వెంటనే శవాన్ని తీసుకెళ్ళి ఇక గగన్ ఎంత బ్రతిమిలాడినా అక్కడికి రాకపోయేసరికి వెంటనే చెరి చేత ఆ దహన కార్యక్రమం మొత్తం జరిపిస్తారు. ఇక 3వ రోజు తంతు కోసం వస్తే ఇక ఫోటో పెట్టి అక్కడ ఎలాగైనా పిండాలు నీళ్ళలో కలపాలని చెప్పేసి అక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరోవైపు ఇక పిండం పెట్టిన తర్వాత కాకులు ఎంత మట్టుకు రాకపోయేసరికి అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక ఇక్కడికి శారద రాలేదంటే, చూసావా అపూర్వ, కావాలని వాళ్ళ ప్లాన్ ప్రకారం కేపీని పొట్టన పెట్టుకున్నాను, వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు అని ఈ విధంగా మీరను రెచ్చగొడుతూ ఉంటుంది అపూర్వ. ఇక మరోవైపు ఇంటికి వచ్చిన తర్వాత ఇక బావా ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి? ఏం లేదు బావా, ఒకరికి బ్లడ్ కావాలట, నువ్వు బ్లడ్ ఇస్తేనే బ్రతుకుతారు, ఆ ఓ పాజిటివ్ నీదే కదా బావా, అందుకే ఏమనుకోకుండా ఇక బ్లడ్ ఇస్తారా, ఎలాగైనా అతని ప్రాణాలు కాపాడ బావా అంటుండగా, ఏంటి ఇదో కొత్త డ్రామా, ఆ రోజు 2 లక్షలు తీసుకొని ఇలా కొత్త డ్రామా ఆడావు కదా, మరి ఇదో కొత్త డ్రామానా, అదేంటి బావా, ఆ రోజు ఏదో జరిగింది, ఇప్పుడు అలాగే జరుగుతుందా, ప్రాణాల కోసం అని అడుగుతున్నాను కానీ ఇక డబ్బు కోసం కాదు కదా బావా అని అంటుండగా, అప్పుడు వెంటనే శారద వచ్చి, అది కాదు నాన్న, ఇక ఎలాగో బ్లడ్ ఇస్తే పుణ్యమే కదా నాన్న, పాపం భూమి అడుగుతుంది కదా, అమ్మ ఈవిడ గారి మాటలు నువ్వు పట్టించుకోకు, కావాలని ఇలా నాటకం ఆడుతుంది, ఎవరైనా ప్రాణాల కోసం అని చెప్పేసి నాటకం ఆడతారా, ఎవరో ఇయ్యరా నాన్న అని బ్రతిమిలాడుతుంది, మా అమ్మ చెప్తుంది కాబట్టి నేను బ్లడ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను, నీ మాట ప్రకారం కాదు అని వెంటనే హాస్పిటల్ దగ్గరికి గగన్ని తీసుకెళ్తుంది. అదేపు శారద కూడా వెళ్తుంది. ఎవరికి బ్లడ్ ఇచ్చేది అంటుండగా, అంటే బావా అతను ఐసీలో ఉన్నాడు, అతను ఎవరు చూడడట, నువ్వు బ్లడ్ ఇచ్చి ఇక్కడ నుంచే మనం వెళ్ళిపోతాం. ఏంటి? అతను చూడకుండా నేను బ్లడ్ ఇలా ఇస్తా, అతన్ని కంపల్సరీ చూస్తా. బావా అతను చూడాల్సిన అవసరం లేదు బావా, నువ్వు బ్లడ్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే సరిపోతుంది బావా, పేషెంట్ ఎవరో అతన్ని మందలు ఇచ్చి పలకరిస్తే సరిపోతుంది కదా, బ్లడ్ ఇచ్చేది నేనే, మరి పేషెంట్ చూడకుండా ఎలా బ్లడ్ ఇస్తాను? అయ్యో బావా, నువ్వు ఇప్పుడు ఆ పేషెంట్ చూస్తే అల్లకొల్లోలం అవుతుంది, మావయ్య చనిపోయాడు అనుకున్న నిజం బయటపడిపోతుంది, ఖచ్చితంగా నీ బ్లడ్ ఇవ్వాలంటే ఆ పేషెంట్ చూడాలని గొడవ చేస్తూ ఉంటాడు, మరి ఇక కేపీని గగన్ చూస్తాడా, నిజం బయటపడిపోతుందని రివ్యూ